హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు iSmartpurna. ఈరోజు మనందరికీ ఇష్టమైనటువంటి రెసిపీ పూరీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కానీ చాలా సాఫ్ట్గా చక్కగా పొంగేలాగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే మన హోటల్లో ఎలా అయితే ఉంటాయో చాలా టేస్టీగా ఎమ్మీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పూరీ ప్రిపరేషన్ కోసం 2 కప్పుల మైదా తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా మన కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పిండిలో మంచిగా కలిసిపోయేలాగా మరొకసారి అంతా కలుపుకోవాలి. ఇలా మనం ఇందులో ఆయిల్ కలుపుకోవడం వల్ల మనకి పూరీలు చక్కగా పొంగుతాయండి. తరువాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకున్నట్లయితే మనకి క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. మనకి ఫస్ట్ కొంచెం పిండి లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ మనం బాగా కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మన చేతులకి కొంచెం ఆయిల్ రాసుకొని పిండిని మరొక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మనం ఈ పూరీ పిండిని ఎంత సాఫ్ట్గా కలుపుకుంటామో మనకి పూరీలు అంత బాగా పొంగుతాయి. పూరీలు పర్ఫెక్ట్గా పొంగాలి అంటే 2 వంతుల మైదా తీసుకొని 1 వంతు గోధుమ పిండి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తరువాత పిండిని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకున్న తర్వాత పూరీ కర్రతో మనం పూరీలని చాలా సాఫ్ట్గా పూరీలని ప్రిపేర్ చేయాలి. పూరీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ పూరీ ప్రిపేర్ చేసుకోవాలి. పొడి పిండి చల్లుకోని అవసరం లేదు. ఇలా మనం పూరీలను ప్రిపేర్ చేసేటప్పుడు మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా పూరీలను ప్రెస్ చేసుకోవాలి. తరువాత స్టవ్ పైన ఒక మందపాటి బాండీ పెట్టి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పూరీలని ఆయిల్లో వేయాలి. ఇలా పూరీని ఆయిల్లో వేయగానే ఆ పూరీ పైకి ఆయిల్ వేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా అటొక 10 సెకండ్స్ ఇటొక 10 సెకండ్స్ వేయించి మంచి రంగు రాగానే బయటికి తీసివేయాలి. నేను చూపించిన పిండి క్వాంటిటీ ఆల్మోస్ట్ 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి. మైదా పిండిని అంతగా ఇష్టపడని వారు గోధుమ పిండిని మైదా పిండిని సమపాలలో తీసుకోవచ్చు. ఈ రెసిపీని నేను మా ఇంటి దగ్గర ఒక హోటల్లో అడిగి తెలుసుకొని మరీ ప్రిపేర్ చేశానండి. దీనిలోకి పర్ఫెక్ట్గా పూరీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మరొక వీడియోలో చూపిస్తాను. చూసారు కదండి, ఎంతో ఈజీ ప్రాసెస్తో మన ఇంట్లోనే పూరీలు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.